చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి అధికారిక నివాసం ఇప్పుడు ఏదైతే ఉందో దాన్నే అధికారిక నివాసంగా ఖరారు చేస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇదివరకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా అదే, అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అదే. సరే, ఆయన ఏ ఇంట్లో ఉంటే అదే అధికారిక నివాసం. ఎందుకంటే అధికారిక నివాసం అన్నప్పుడు అక్కడ కావాల్సిన ఫెసిలిటీస్, కరెంటు, వాటరు, సెల్ ఫోన్ సిగ్నల్స్, సెక్యూరిటీ ఇవన్నీ ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా కావాలి. కాకపోతే ఇప్పటికైనా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిందల్లా అది కరెక్టేనా, జెన్యూనా. ఎందుకు అంటే ఆక్రమణల నిర్మూలన అనేసి చాలా చోట్ల షాపులు కూలగొట్టారు, ఇళ్ళు కూలగొట్టారు, చాలా చోట్ల జరిగినాయి రాష్ట్రంలో. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కట్టారు, లేకపోతే వాళ్ళ హయాంలో ఆక్రమించుకున్నారు అన్నట్టు. అదంతా తప్పని అన్నాం కదా. ఇప్పుడు ఇక్కడేంటి, పూర్తి నిబంధనలకు విరుద్ధం కదా. కరకట్ట లోపల ఉన్నటువంటి చోటన శాశ్వత నిర్మాణాలు కట్టకూడదని తెలిసి కట్టడం అన్నటువంటిది కరెక్టేనా? అది తప్పని చెప్పిన చట్టమే ఉన్నప్పుడు అక్కడున్నటువంటి కట్టడాన్ని కరెక్ట్ అని చెప్పేసి అధికారికంగా ధృవీకరించుకోవడం అనేటటువంటిది ఏ మేరకు అంటే, నిబంధనల ప్రకారం అయితే మన చేతిలో ఉన్నది కాబట్టి జీవో నడుస్తుంది. కానీ నైతికమా అనైతికమా అన్నదే ఆలోచించుకోవాల్సింది.